హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి చల్ల పునుగులు ఫ్రెండ్స్. ఈ చల్ల పునుగుల్ని ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో టేస్టీగా అలాగే ఎంతో హైజీనిక్గా ఎలా తయారు చేసుకోవాలో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో క్విక్గా చూసేద్దామా. మరి మన చల్ల పునుగులకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు బాగా పుల్లగా ఉండే పెరుగుని తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం పెరుగుని తీసుకున్నామో అదే కప్పుతో గోధుమ పిండిని తీసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఒక 3 వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, రుచికి తగ్గట్లుగా ఉప్పు, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా. మన చల్ల పునుగులు తయారు చేయడం కోసం ముందుగా ఈ విధంగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులోకి మనం ముందుగా తీసుకున్న పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుని తీసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న రుచికి తగ్గట్లుగా ఉప్పుని, బేకింగ్ సోడాని, అలాగే ఆయిల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ఇవన్నీ తీసుకున్న తర్వాత పెరుగులో గడ్డలేవి లేకుండా చక్కగా విస్కర్తో కానీ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేత్తో కానీ మొత్తం బాగా పెరుగుని కలుపుకోవాలి. పెరుగు పుల్లగా లేకపోతే ఇందులో నిమ్మకాయని కూడా వాడచ్చు ఫ్రెండ్స్. కానీ బాగా పుల్లగా ఉండే పెరుగుతో చేసుకుంటే రుచి అనేవి చాలా బాగుంటాయి. ఇలా పెరుగుని కలుపుకున్నాక మనం ముందుగా తీసుకున్న పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే జీలకర్రని కూడా యాడ్ చేసుకుని బాగా చక్కగా కలుపుకోవాలి. ఈ పెరుగులో ఈ పిండి అనేది బాగా మిక్స్ అయ్యేలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మనం తీసుకున్న 1 కప్పు పిండి 1 కప్పు పెరుగు అనేవి కరెక్ట్గా సరిపోతాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బాగా నీట్ చేసుకోవాలి. చేత్తో వీడియోలో చూపిస్తున్నట్టుగా తడుతూ బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే బాగా చక్కగా పొంగుతూ వస్తే మనం చేసే చల్ల పునుగులు అనేవి. వీడియోలో నేను ఎలా కలుపుతున్నానో చూసారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది అలాగే ఉండాలి. ముందుగా తీసుకున్న పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఒక దగ్గరికి చేర్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, వేస్తుంటే కరెక్ట్గా రౌండ్గా బాల్స్ లాగా పడుతుంది కదా పిండి అనేది. అలా ముద్దల్లాగా పడేలాగానే ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. వాటర్ అది ఏమీ యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇందులో అచ్చంగా పెరుగుతూనే కలుపుకోవాలి. ఇలా కలుపుకుని 1 గంట పాటు రెడీగా పక్కన పెట్టుకుని చట్నీ ప్రిపరేషన్ చూద్దాం ఫ్రెండ్స్. మన పునుగులలోకి చట్నీని తయారు చేసుకోవడానికి ముందుగా ఈ విధంగా ఒక ప్యాన్ని పెట్టుకోవాలి. ప్యాన్ కాస్త హీట్ ఎక్కనిద్దాం ఫ్రెండ్స్. ప్యాన్ హీట్ ఎక్కాక ఇందులోకి ఇప్పుడు కాస్త ఆయిల్ని తీసుకోవాలి. అంటే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 కప్ అన్ని పల్లీలను యాడ్ చేసుకోవాలి. పల్లీలను యాడ్ చేసుకొని పల్లీలు కాస్త వేగేలాగా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ చట్నీ అనేది పునుగుల్లోకి చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. మార్నింగ్ బ్రేక్లోకి కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ చక్కగా ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి మేము తినే కారాన్ని బట్టి ఒక 2-3 పచ్చిమిర్చిని నేను వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పుని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకుని చక్కగా మినప్పప్పు, పల్లీలు, పచ్చిమిర్చి బాగా వేగేలాగా ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 2 వరకు నేను టమాటోలను తీసుకుని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. పెద్ద టమాటో కనుక తీసుకుంటే 1 తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నేను ఇక్కడ కాస్త చిన్నగా ఉండే టమాటోలను తీసుకుని 2 వేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. టమాటోని తీసుకుని టమాటో కాస్త మెత్తబడితే సరిపోతుంది. ఈ విధంగా ఇలా టమాటో కాస్త మెత్తబడింది కదా ఫ్రెండ్స్, కలుపుకుంటూ వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి చాలా చిన్న ముక్క చింతపండుని తీసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చిన్నది వేసానో. ఈ విధంగా చాలా చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే టమాటోల్ని తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు పుట్నాల పప్పుని కూడా వేసుకోవాలి. అంటే చట్నీ పప్పు, వేయించిన శనగపప్పు అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్, దాన్ని వేసుకోవాలి. అండ్ ఫైనల్గా పుట్నాల పప్పు వేసుకుని కలుపుకున్న తర్వాత కాస్త కొత్తిమీరని ఈ విధంగా కాడలతో సహా వేసుకోవాలి. ఇలా వేసుకుని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, చట్నీకి మిశ్రమం అనేది రెడీ అయిపోయింది కదా. ఇలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారాక దీన్ని గ్రైండ్ చేసి తీసుకుందాం. మనం చట్నీకి రెడీ చేసుకున్న మిశ్రమం మొత్తం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, అంటే చల్లారిపోయింది. ఈ విధంగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి.
అలాగే ఫ్రెండ్స్ ఒక చిన్న విషయం మీతో చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇందులో ఒక 4 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా నేను యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఆ క్లిప్ అనేది చిన్నగా మిస్ అయింది ఫ్రెండ్స్. వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పుని యాడ్ చేసుకుని కొన్ని నీళ్ళను వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసి తీసుకోండి. మరీ బరకగా కాదు ఫ్రెండ్స్, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రైండ్ చేసి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పచ్చడి అనేది అంటే అదే చట్నీ అనేది. ఈ విధంగా ఒక బౌల్ని తీసుకొని మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. పునుగుల్లోకే కాదు ఫ్రెండ్స్, ఈ చట్నీ అనేది ఇడ్లీ, దోశ, చపాతీలోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ చట్నీ అనేది ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా చట్నీని ప్రిపేర్ చేసి చూడండి. మొత్తం తీసుకుని మిక్సీ జార్లో కొన్ని నీళ్ళని యాడ్ చేసుకొని నేను ఈ విధంగా చట్నీలో వేసుకున్నాను ఫ్రెండ్స్. మా ఇంట్లో కాస్త థిక్గా ఉంటేనే చట్నీ ఇష్టపడతారు ఫ్రెండ్స్. అందుకని నేను ఇలా మరీ పల్చగా చేయకుండా కాస్త థిక్గానే ఉంచుకున్నాను. మీరు పల్చగా కావాలి అంటే మరికొన్ని నీళ్ళని యాడ్ చేసుకుని రుచికి తగ్గట్లుగా ఉప్పుని చెక్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి రెగ్యులర్గా పోపు ఎలా వేసుకుంటామో ఆ విధంగా పోపుని రెడీ చేసుకుని వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను అంటే కొన్ని పోపుల్ని, కరివేపాకుని, ఎండుమిర్చిని వేసుకుని వేయించుకుని ఈ విధంగా చట్నీలోకి తీసుకున్నామంటే మన టేస్టీ పునుగుల్లోకి చట్నీ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. రెడీ అయిన చట్నీని పక్కన పెట్టుకొని ఇప్పుడు మన పునుగుల్ని వేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి మీడియం హీట్లోకి వచ్చేలాగా హీట్ చేశాను ఫ్రెండ్స్. మన పిండి కూడా చక్కగా నానిపోయింది ఫ్రెండ్స్. అంటే నేను 1 అవర్ తర్వాత మొత్తం ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పిండి నానాకనే నేను అన్నీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఆయిల్ని కాస్త హీట్ ఎక్కనిద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చిన్న పిండి ముద్దలాగా ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి. అంటే చిన్ని పునుగుల్లాగా వేసుకోవాలి. షేప్ అనేది ఇప్పుడు కనబడదు ఫ్రెండ్స్, వేయించాక షేప్ అనేది బాగా వస్తుంది పునుగులది. ఈ విధంగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ప్యాన్కి పట్టేవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకుంటే దగ్గరగా వేసుకుంటే మరి అంటుకున్నట్లుగా అయిపోతాయి కాబట్టి చూసుకుని ఈ విధంగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, వాటంతట అవే వేగి పైకి ఎలా తేలాయో అలా వేగేలాగా వేయించాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని. ఆయిల్ మరీ హీట్ ఎక్కాక వేసామంటే మాడిపోయి అంటే తొందరగా రంగు వచ్చేసి లోపల పచ్చిగా ఉండిపోతాయి. మీడియం హీట్లోకి వచ్చాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దగ్గరుండి వేయించుకున్నామంటే లోపలి వరకు చక్కగా కుక్ అయి బాగా పొంగుతాయి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా స్ట్రైనర్తో కలుపుకోవాలి. ఇలా చక్కటి గోల్డెన్ కలర్లో ఈవెన్గా అన్నీ వేగుతాయి. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, స్ట్రైనర్తో ఈ విధంగా తీసుకోవాలి. ఎక్స్ట్రా ఉండే ఆయిల్ అంతా ఈ విధంగా దులుపుకుంటూ తీసుకోవాలి. ఆయిల్ని కూడా ఎక్కువగా పీల్చావు ఫ్రెండ్స్. ఈ పునుగులు అనేవి నేను గోధుమ పిండితో చేస్తున్నాను కదా, మీకు నచ్చకపోతే అచ్చంగా బయట దొరికేలాగా రావాలి అంటే మీరు మైదాతో కూడా చేసుకోవచ్చు. బట్ పిల్లల కోసం చేస్తున్నప్పుడు మైదా కంటే మనం గోధుమ పిండికి ప్రిఫరెన్స్ ఇవ్వడం మంచిది. ఇలా వేయించి తీసుకున్నామంటే మన టేస్టీ పునుగులు విత్ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో కదా. ఇలా ముంచుకుని తిన్నామంటే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే ఫ్రెండ్స్. అంత రుచిగా ఉంటాయి మనం చేసే చల్ల పునుగులు అనేవి. సో మీకు కూడా ఈ చల్ల పునుగుల రెసిపీ నచ్చినట్లయితే డెఫినెట్గా మీకు వీలున్నప్పుడు మార్నింగ్ బ్రేక్లో కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో డెఫినెట్గా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మా దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏదైనా రెసిపీ కావాలి అన్నా డెఫినెట్గా మాకు కామెంట్ చేయండి. మేము చేసి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం.